రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. కపిల తీర్థం వద్ద 2 హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ముమ్మరంగా తనిఖీ చేపట్టారు పోలీసులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. 2 హోటళ్లలో అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. గతంలోనూ తిరుపతిలో పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులు వచ్చాయి. మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కపిల తీర్థం వద్ద 2 హోటళ్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. ఇక 2 హోటళ్లలోనూ అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. గతంలోనూ తిరుపతిలో పలుమార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొత్తంగా పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమై తనిఖీలు చేపడుతున్నారు. బాంబు బెదిరింపు కాల్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చూస్తున్నాం ఇటీవల వరుసగా ఈ బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పోలీసులు తనిఖీలు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి గోపీనాథ్? వంశీ, గత 3 నెలల నుంచి కూడా తిరుపతిలో పలు హోటళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున బాంబు బెదిరింపు మెయిల్స్ అనేది వస్తూ ఉన్నాయి. దీనిపైన తిరుపతి అర్బన్ పోలీసులు ఇప్పటికే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్పీ ప్రత్యేకంగా టీమ్స్ ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎవరు ఈ ఆగంతకులు, ఎందుకు ఈ రకంగా బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారు, ఇప్పటి వరకు కూడా గుర్తించలేకుండా పోతున్నారు. అయితే తాజాగా మరోసారి అంటే తిరుమలకి వెళ్లేటటువంటి దారిలో ఉన్నటువంటి కపిల తీర్థం ఆలయం వద్ద ఉన్నటువంటి 2 ప్రముఖ హోటల్కి ఈ రకంగా మరోసారి 2 మెయిల్స్ రావడం జరిగింది. అయితే వెంటనే తిరుపతి ఎస్పీకి వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు డాగ్ స్క్వాడ్, అదేవిధంగా బాంబు స్క్వాడ్లతో ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే హోటల్స్ వద్ద చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులపైన కూడా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ప్రస్తుతానికి కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎవరు ఈ రకంగా చేస్తున్నారు, ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయి అనే దానిపైన మాత్రం ఇప్పటికే అంటే టెక్నికల్ నిపుణులతో అంటే దర్యాప్తు జరుపుతామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే అంటే హోటల్స్ లో ఉన్నటువంటి అంటే అక్కడ అంటే వస్తున్నటువంటి అంటే వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అంటే పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే ఎందుకు గతంలో ఏ రకంగా ఎందుకు వచ్చే వాటిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతామంటున్నారు. అయితే తాజాగా వచ్చినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం వరకు కూడా అంటే ఆ 2 హోటల్స్కే కాకుండా మిగిలిన హోటల్స్ వద్ద కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు జరపాలనేది ఎస్పీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎంతో మంది ప్రముఖులు వస్తూ ఉంటారు, విఐపీలు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పెద్దలు వస్తూ ఉంటారు, ఇట్లా ప్రముఖులందరూ కూడా వస్తూ ఉంటారు. కాబట్టి అంటే ముఖ్యంగా ప్రముఖంగా ఉన్నటువంటి హోటల్స్ మరోసారి ఇవాళ సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేయండి. అదేవిధంగానే తిరుమలకు సంబంధించి కూడా గతంలోనే ఉగ్రవాదుల నుంచి కూడా ముప్పు ఉన్న నేపథ్యంలో తిరుమలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరోసారి భద్రతా చర్యలు తీసుకునేందుకు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం మీద ఎవరైతే ఈ అనుమానిత మెయిల్స్ వచ్చాయో వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామంటూ కూడా తిరుపతి ఎస్పీ సుబ్బయ్య మీడియాకు చెప్పడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ గోపీనాథ్.